ఐ స్టడీ సెంటర్కి స్వాగతం. ఈ వీడియోలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఐటీఐ వాళ్ళకి రీసెంట్గా రిజల్ట్ వచ్చింది. జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ, దీనికి సెకండ్ స్టేజ్ స్కిల్ టెస్ట్ ఉంది. దీన్ని టవర్ క్లైంబింగ్ అని అంటాము. ఈ టవర్ క్లైంబింగ్ మనం ఎలా ఎక్కాలి, ఎక్కేటప్పుడు తీసుకోవాల్సినటువంటి కండిషన్స్ ఏముంటాయి, అలానే ఏ డ్రెస్ వేసుకోవాలి, టవర్లో ఎంతవరకు హైట్ వరకు ఎక్కాలి, ఒక రోజుకి ఎంతమందికి ఈ టెస్ట్ కండక్ట్ చేస్తారు, అలానే ఏ విధంగా ఎక్కితే సేఫు అనడానికి ఒక లైవ్ వీడియోతో పాటుగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలానే టవర్ క్లైంబింగ్ అయిపోయిన తర్వాత చిన్నగా వైవా ఉంటుంది. ఆ వైవా కూడా దేని మీద అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువగా వేటిని టార్గెట్ చేస్తారు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు ఉన్నారో, ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో దీన్ని టవర్ క్లైంబింగ్ స్కిల్ టెస్ట్ అని అంటాము. సో ఇందులోకి వెళ్దాము. మొదటిగా ఈ టవర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా 400 kV కానీ 220 kV కానీ వీటి మీద ఎక్కువగా టెస్టింగ్ జరుగుతూ ఉంటాయి. నోయిడా లాంటి వీటిలో అయితే అంతకన్నా హయ్యర్ రేటింగ్ ఇవే ఉంటాయో ఆ టవర్లో కూడా ఈ టెస్టింగ్ అనేది ఉంటుంది. క్లైంబింగ్ టెస్టింగ్ అంటే ఎక్కడం ఉంటుంది. సో ఇందులో ఈ టవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ టవర్లో పూర్తిగా ఎక్కాల్సినటువంటి అవసరం లేదు. జేఎల్ఎం తీసుకుంటే మనకి పోల్ క్లైంబింగ్ అని ఉంటుంది. పోల్ కంప్లీట్గా చివరి వరకు ఎక్కాలి. వేరేజ్ పీజీసీఎల్లో అలా కాదు. 20 to 30 మీటర్స్ హైటు రీచ్ అయిన తర్వాత వాళ్ళు చెప్తారు ఇండికేషను. ఆ ఇండికేషన్ చెప్పే టైం కల్లా మనం ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. సో వాళ్ళు ఎప్పుడైతే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి మనం ఎక్కే వే నచ్చితే కరెక్ట్గా ఉంటే అది 10 to 15 మీటర్స్ తర్వాతనే ఆగిపోమని చెప్తారు. కొంతమంది 20 to 30 మీటర్స్ వరకు కూడా ఎక్కొచ్చు. ఎవరైతే కొంచెం ఎక్కువగా ఎక్కుతారో అండ్ ఫ్రీగా ఎక్కగలుగుతారో ఇన్ టైం కల్లా వాళ్ళకి కొంచెం నెక్స్ట్ లెవెల్ ఏదైతే వైవా క్వశ్చన్స్ ఉంటాయో అవి తక్కువగా అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఇంప్రెషన్ ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎక్కేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని కండిషన్స్ చెప్పిన తర్వాత వీడియోని మీకు ప్లే చేస్తాను. సో ఇలా ఒక లైక్ పర్టికులర్గా ఒక సేఫ్టీ బెల్ట్ ఇస్తారు. ఆ సేఫ్టీ బెల్ట్ని పైకి హుక్ చేసుకుంటూ ఎక్కాలి. ఇక పోల్స్ ఉన్నాయి, పోల్స్కి ఒక ఒక రాడ్లా ఉన్నాయి, ఆ రాడ్కి హుక్ చేసుకుంటూ ఎక్కాలి. సో ఆ సేఫ్టీ బెల్ట్నే హుక్ చేసుకుంటూ ఎక్కాల్సి వస్తుంది. మస్ట్గా హెల్మెట్ వాడాలి, షూ వాడాలి, అలానే షార్ట్లు ఏమీ వేసుకోకూడదు. సో షార్ట్లు వేసుకుంటే కనుక వీడు ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్నాడు అని వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళని వేరే విధంగా అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో నార్మల్ ప్యాంట్ కానీ జీని ప్యాంట్ కానీ వేసుకోవాలి. టీషర్ట్లు నాట్ అప్లికేబుల్, ఖచ్చితంగా షర్ట్స్ మాత్రమే వేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఎక్కడానికి ప్రయారిటీ. రీచ్ అయిన తర్వాత వాళ్ళే చెప్తారు. సో దిగిపోమనగానే దిగిపోవాలి. సో ఎక్కే వే గురించి మనం ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు మనం లైవ్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో పవర్ గ్రిడ్లో వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏ విధంగా ఎక్కుతున్నారో ఒక లైవ్ వీడియోని తీయడం జరిగింది. సో ఈ విధంగా మనం ఆల్రెడీ ఇతనికి సేఫ్టీ బెల్ట్ ఉంటుంది, మీకైతే కనుక హెల్మెట్ ఉండాలి, షూ ఉండాలి. సో ఈ విధంగా ఫాస్ట్గా వెక్కాలి. ఒక పర్టికులర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు, చెప్పిన తర్వాత మీరు ఆగిపోవాలి. అదేవిధంగా దిగేటప్పుడు కూడా ఏ విధంగా దిగాలి అని అంటే కనుక ఈ విధంగా దిగాలి. సో ఒకసారి జాగ్రత్తగా చూస్తే సో ఈ విధంగా దిగాలి. సో ఇలా ఇన్ టైంకి మీరు ఎక్కడము దిగడము మీరు పర్ఫెక్ట్గా చేయగలిగితే కనుక మ్యాక్సిమం అదే మేజర్ ప్రయారిటీ. అది ఎక్కలేకపోయినా షేక్ అయినా తేడా అయినా ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ మీకు కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. అవి వచ్చేటప్పటికి డైలీ లైఫ్లో ఒక ఎలక్ట్రీషియన్ యూజ్ చేసేటువంటి హ్యాండ్ టూల్స్ అయి ఉండొచ్చు. సో మోస్ట్లీ టూల్స్ అయి ఉండొచ్చు, లేదా మీటర్స్ అయి ఉండొచ్చు, లేదా కేబుల్స్ అయి ఉండొచ్చు. వీటిని జస్ట్ ఐడెంటిఫై చేయాలి, వాటి యొక్క పర్పస్ ఏంటో తెలియాలి, వాటి యొక్క డైమెన్షన్స్ ఏంటో తెలియాలి. సో డైలీ లైఫ్లో యూజ్ చేసేవి ఏముంటాయి అని అంటే టెస్టర్ ఉంటుంది, స్క్రూ డ్రైవర్ ఉంటుంది, కటింగ్ ప్లేయర్ ఉంటుంది, నోస్ ప్లేయర్ ఉంటుంది. ఏవైతే ఇలా డైలీ లైఫ్లో యూజ్ చేసేటువంటి ఎలక్ట్రీషియన్ వాడేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్గా ఆ ఏరియాలని పేర్లని క్లియర్గా చెప్పగలగాలి అండ్ డైమెన్షన్స్తో సహా ఖచ్చితంగా క్లియర్గా చెప్పగలగాలి.
ఎట్ ది సేమ్ టైం కొన్నిటిని ఐడెంటిఫై చేయడం తెలియాలి. కండక్టర్స్‌ని ఐడెంటిఫై చేయడం తెలియాలి. లేదా కేబుల్స్‌ని ఐడెంటిఫై చేయడం తెలియాలి. కేబుల్ మీద ఉండేటువంటి లేయర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పైన ఏముంటుంది, లోపల ఏముంటుంది ఇలాంటివి ఐడెంటిఫై చేయడం కూడా రావాలి. ఒక్కొక్కసారి కొన్ని జాయింట్స్ గురించి అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. టేబుల్ మీద జాయింట్స్ ఉంటాయి. ఆ జాయింట్స్‌ని చూసి ఆ జాయింట్ పర్టిక్యులర్‌గా ఏ జాయింటో ఐడెంటిఫై చేయడం మీద కూడా ఛాన్సెస్ ఉంది. మేజర్‌గా మనం డైలీ లైఫ్ వాడేటువంటి టూల్స్ దాంతో పాటుగా ఎక్కువగా క్లాంప్ ఆన్ మీటర్ గురించి, మల్టీమీటర్ మల్టీమీటరే మనం ఎలక్ట్రికల్‌లో వాడేదాన్ని క్లాంప్ ఆన్ మీటర్ అంటాం. క్లాంప్ ఆన్ మీటర్ గురించి, మెగ్గర్ గురించి మేజర్‌గా మనం బాగా తెలుసుకోవాలి. దాంతో పాటుగా ఎనర్జీ మీటర్ గురించి, యామ్మీటర్ గురించి, వోల్ట్ మీటర్ గురించి కూడా క్లియర్‌గా తెలుసుకొని వెళ్ళాలి. ఇలా మీకు ఏం అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది అనంటే డైలీ లైఫ్‌లో వాడేటువంటి హ్యాండ్ టూల్స్ మీద అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అడగడం అనంటే బోర్డ్ మీద ఒక టేబుల్ మీద ఉన్నటువంటి వాటిని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత దాని యొక్క ఫంక్షన్ చెప్పాలి. దాని యొక్క పర్పస్ చెప్పాలి. అలానే అవసరమైతే దాని యొక్క డైమెన్షన్స్ చెప్పాలి. అండ్ మల్టీ పర్పసెస్ ఏమైనా ఉంటే మల్టీ పర్పసెస్ గురించి కూడా మనం క్లియర్‌గా చెప్పగలగాలి. ఇది పీజీసీఎల్‌లో జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ కోసం జరిగేటువంటి స్కిల్ టెస్ట్. ఇంతకన్నా మీకేమైనా ఈ టూల్స్ గురించి కానీ, మీటర్స్ గురించి కానీ, వైర్స్ గురించి కానీ, కేబుల్స్ గురించి కానీ ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది అని అంటే గనక ఖచ్చితంగా కొన్ని లిస్ట్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. ఆ లిస్ట్ ఆఫ్ క్వెషన్స్‌కి అలా ఎగ్జాక్ట్‌లీ సీటీ అంటే ఏంటి? పీటీ అంటే ఏంటి? ఐసోలేటర్ అంటే ఏంటి? సర్క్యూట్ బ్రేకర్ అంటే ఏంటి? ఇలా ఫండమెంటల్ ఏవైతే మనం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా గ్రిడ్‌లో వాడతామో, లేదు అని అనుకుంటే సబ్‌స్టేషన్‌లో వాడతామో, ఆ వాడేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ వాటిల గురించి మా దగ్గర ఆల్రెడీ అవైలబుల్‌గా ఉంటుంది. కావాల్సిన వాళ్ళొచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు.